నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. అమరావతి రాజధానిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక వ్యాఖ్య చేశారు. ప్రత్యేక రాజధాని అవసరమేముంది, ముఖ్యమంత్రి ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని అంటున్నారు. దీనికి అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఏకైక రాజధాని అమరావతి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు? ఒక పక్క రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న టైంలో ఈయన వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఈయన ప్రయత్నాలు చేస్తున్నారా? దీనికోసం ఏమైనా కుట్రలు కూడా పన్నే అవకాశం ఉందా? ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి మళ్ళీ మాట్లాడటం జరిగిందండి. మీకు గుర్తుంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మాకు రాజధాని ఇక్కడ సమ్మతమే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అమరావతి నుంచే పరిపాలిస్తారు అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఇంకోసారి గుర్తుంటే అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు కూడా మాది ఏ స్టాండ్ లేదు, ఇంకా మా స్టాండ్ మేము ఫ్యూచర్లో చెప్తామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. అసలేంటి, ఒక క్లారిటీ వాళ్ళకే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన దీనికి వెనక ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని పనులు వేగం పుంజుకోవటాన్ని కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో వివిధ సంస్థలు శంకుస్థాపన చేసుకోవటాన్ని కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. అమరావతిలో నిర్మాణం జరుపుకుంటున్న ప్రభుత్వ భవనాలన్నీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పలానా భవనాలు పలానా టైంకి పూర్తి చేస్తాం, పలానా రోడ్డు పలానా టైంకి పూర్తి చేస్తాం, పలానా భూ సమీకరణ పలానా టైంకి పూర్తి చేస్తాం అని చెప్పని ఒక లక్ష్యాలని నిర్దేశించుకొని ప్రభుత్వం వేగంగా అడుగులేస్తూ ఉంది. ఈ అభివృద్ధి ప్రణాళికల్ని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకుంటూ ఉన్నారు. అది నువ్వు అప్పు తెచ్చుకుంటున్నావా, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రూపంలో తెచ్చుకుంటున్నావా అనేది అప్రస్తుతం. ఒక కాంట్రాక్టర్ వచ్చి ప్రభుత్వం నిర్దేశించిన పని అతనికి నిర్దేశించిన టైం బౌండెడ్ షెడ్యూల్ అతను కంప్లీట్ చేసినప్పుడు అతనికి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ప్రభుత్వం 100 రకాల ప్రణాళికలు రచించుకొని వాటికి కాంట్రాక్టర్ని ఎంపిక చేసి వాళ్ళకి పనులు అసైన్ చేయగానే సరికాదు కదా. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా మొబిలైజ్ చేసుకోవాలి. ప్రభుత్వం ఈ పనులన్నీ సమర్థంగా సకాలంలో పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇది చూడగానే నేనేదో అడవిని పెంచా, కొండ చిలువలు పారేటట్టు నేను తయారు చేశా, నేనేదో విశాఖపట్నం తరలిద్దాము, అక్కడ ప్రమాణ స్వీకారం చేద్దాము, అక్కడ రిషికొండ మీద ప్యాలెస్లో కాపురం ఉందాము అని చెప్పని నేను ఆలోచించుకుంటే ఈ ప్రజలు నన్ను ఓడించి కూర్చోబెట్టారు. మళ్ళీ ఈ చంద్రబాబు ఈ పనులన్నీ మొదలుపెట్టి మరి ఇంత వేగంగా ఇన్ని వేల మంది నిర్మాణ కార్మికులు ప్రతిరోజు పనులు చేస్తూ ఉన్నారు. వీటికి అనుబంధంగా బలం చేకూరుస్తూ పార్లమెంటు నుంచి కూడా ఈ రాజధానికి రక్షణ కల్పిస్తూ చట్టపరంగా కూడా వెసులుబాటు కల్పించే విధంగా, చట్టబద్ధమైన రక్షణ కల్పించే విధంగా పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో బిల్లు పెట్టబోతూ ఉన్నారంట. మరి ఇప్పుడున్న ఈ రాజధానికి అనుబంధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం అని చెప్పని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పని మళ్ళీ అదనంగా భూ సమీకరణకు వెళ్తూ ఉన్నారంట. ఈ నారాయణ, భాష్యం ప్రవీణ్ లాంటి నాయకులతోటి అక్కడ స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేయగానే రైతులు కూడా స్పందించి 1 గంటలో 400 ఎకరాలు సమీకరణలో ఇవ్వడానికి అంగీకార పత్రాలు ఇచ్చారట అని ఇవన్నీ వినగానే తట్టుకొని ఓర్చుకోగలిగే అంతటి సహృదయత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ఎక్కడ కూడా ఆయన అసూయిని, ద్వేషాన్ని దాచుకోడు. ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి రాజధాని మీద ఆయన పాండిత్య ప్రదర్శన మొత్తం చేశాడు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సవాలు విసరలా, ఆయన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి సవాలు విసిరాడు, కేంద్ర ప్రభుత్వానికి కూడా సవాలు విసిరాడు. దేర్ ఈజ్ నో సచ్ వర్డ్ క్యాపిటల్ అన్నాడు. అసలు రాజధాని అనే పదమే లేదన్నాడు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. ఈ మాటలు వినగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉలిక్కి పడతారు. ఇప్పుడు మీరు నేను కూడా స్కూల్లో చదివేటప్పుడు మనకు ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ అని ఇచ్చేవాళ్ళు. స్టేట్ క్యాపిటల్ అని చెప్పని మనందరితో చదివించారు కదా. పలానా రాష్ట్రానికి పలానా నగరం రాజధాని అని మనందరం చదువుకున్నాం కదా. అసలు రాజధాని అనే పదమే లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి పార్లమెంటు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టింది. 2014 ఫిబ్రవరి 20 తారీఖు పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించింది. ఆమోదించినాడు
ఈ సోకాల్డ్, ఎందుకంటే ఈ సోకాల్డ్ క్యాపిటల్ అన్నాడు కదా నిన్న, ఈ సోకాల్డ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇతను ఆ రోజున ఎంపీగా అదే పార్లమెంట్లో ఉన్నాడు, ఆ బిల్లు ఆమోదం పొందినాడు. మరి నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఇంతటి ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఆ రీఆర్గనైజేషన్ బిల్లు చదవలేదా? ఆ రీఆర్గనైజేషన్ బిల్లులో 1కి 3 చోట్ల ఈ క్యాపిటల్ అనే ప్రస్తావన వచ్చింది. ఫార్మేషన్ డే అంటే రాష్ట్ర ఏర్పాటు దినం జూన్ 2, 2014 నుంచి ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ రాబోయే దశాబ్ద కాలం అంటే నాట్ లెస్ దాన్ 10 years అండ్ నాట్ మోర్ దాన్ 10 years, రాబోయే దశాబ్ద కాలం పాటు ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పని రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఎందుకని రాజధాని అన్నారు? అలాగే 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా కొనసాగుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి అనుగుణంగా అక్కడ ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటారు అని 3 సందర్భాల్లో రాజధాని అనే ప్రస్తావన వచ్చింది. మరి రాజధాని అనేది రాజ్యాంగంలోనే లేకపోతే పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మెన్షన్ చేసింది? అంటే మరి అలా మెన్షన్ చేసిన సందర్భంలో ఇంతోటి పండితాగ్రేసరుడు ఆ రోజు సభలో అసలు రాజ్యాంగంలో రాజధాని లేదు, మీరు ఈ విభజన చట్టంలో రాజధాని అని ఎలా ప్రస్తావించారని చెప్పని వైసీపీ పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా తన అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలా? అంటే ఆ రోజు నోరు మూసుకు కూర్చొని, సరే ఇవాళ నువ్వు బెంగళూరులో కాపురం ఉంటున్నావు, నువ్వు పుట్టింది పెరిగింది నువ్వు చదువుకుందంతా హైదరాబాద్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివావు. మరి ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ గడ్డ మీద నిలబడి అసలు రాజధాని అనేది మిథ్య, మీరు రాజధాని అని భ్రమపడకండి, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, మీరు తెలంగాణకి రాజధాని ఇది అనుకుంటున్నారు, గతంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు అది రాజధాని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు ఒకవేళ కొడంగల్ వెళ్తే అది రాజధాని, హైదరాబాద్ మీకు రాజధాని కాదు, ఇదంతా మిథ్య అని చెప్పి చూడ. మనం కర్ణాటక బెంగళూరులో కాపురం ఉంటున్నాడు కదా, ఆ బెంగళూరు గడ్డ మీద నుంచొని కర్ణాటక వాళ్ళందరికి కూడా మీరు కూడా ఇట్లాంటి భ్రమలు పెంచుకోమాకండి, ఇదంతా బుద్భుతప్రాయం, ఈ రాజధాని ఇవన్నీ భ్రమలు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని చెప్పి చూడ. మనం ఏమవుద్ది, వాళ్ళు కర్ణాటకలో ఒక తన్నుదంతే వచ్చి హైదరాబాద్లో పడాలి, వీళ్ళు ఒక తన్నుదంతే వెళ్ళి తాడేపల్లిలో పడాలి. అంటే కర్ణాటక వాళ్ళ దగ్గర చెప్పే ధైర్యం సాహసం నీకు లేదు, తెలంగాణ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పగలిగే అంతటి మెచ్యూరిటీ ఆ స్థాయి పరిణతి నీకు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్ను నెగ్గిస్తూ నిన్ను భరిస్తూ నీ పాలనని సహించి ఈ రోజుకి నిన్ను శాసనసభ్యుడిగా ఎంపిక చేసుకొని ప్రజా జీవితంలో నాయకుడిగా నిన్ను కొనసాగిస్తున్న రాష్ట్రంలో మాత్రం విభజన జరిగి గ్రామీణ నేపథ్యంతో ఏర్పాటైన రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి వలసల మీద ఆధారపడ్డ రాష్ట్రం, వలసలు లేని ఉపాధి కల్పిస్తానని నువ్వు వాగ్దానం చేసిన రాష్ట్రం, ఇవాళ నిన్ను ఎన్నికల్లో ఓడించగానే సీఎం ఎక్కడుంటే అది రాజధాని. అసెంబ్లీ వేదికగా ఆమోదం పొంది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అసెంబ్లీ వేదికగా ఆ తీర్మానాన్ని ఆమోదించిన రోజున నువ్వు ప్రసంగించావు, నువ్వు తీర్మానానికి మద్దతు తెలిపావు. మరి అమరావతిలో నదీ గర్భంలో ఏంటి నదీ గర్భం, దేన్ని నదీ గర్భం అంటారు? నువ్వు డిఫైన్ చేయి. 2 కరకట్టల మధ్య ఉంటే నదీ గర్భం అంటారా? లేదు కరకట్ట నుంచి ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు బఫర్ జోన్ అంటారు నాకు తెలిసి. ఒక రోడ్డు పక్కనైనా, ఒక రైల్వే ట్రాక్ పక్కనైనా, ఒక ఇండస్ట్రీ పక్కనైనా, ఒక వాటర్ బాడీస్ చెరువుల పక్కనైనా, కాలువల పక్కనైనా, వాగుల పక్కనైనా బఫర్ జోన్లు ఉంటాయి. ఆ బఫర్ జోన్ని ఎంత దూరం డిఫైన్ చేస్తారు? ఆ వాటర్ బాడీ స్థాయిని బట్టి బఫర్ జోన్ డిసైడ్ చేస్తారు.
ఇవాళ కృష్ణానది కరకట్ట నుంచి 100 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కరకట్ట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో. సరే, ఇంకొక మాట అనుకుందాం. ఇప్పుడు కృష్ణానదికి అమరావతి వైపే కాదుగా కరకట్ట ఉంది, ఆ వైపు విజయవాడ వైపు కూడా కరకట్ట ఉందిగా. మరి విజయవాడ నగరాన్ని కూడా కూల్చేద్దామా? ఇతను చెప్పిన లెక్క ప్రకారం విజయవాడ నగరం కూడా ఉండకూడదుగా. ఇప్పుడు కరకట్టకు ఆనుకొని కృష్ణలంక, రామలింగేశ్వర నగరం ఇవన్నీ ఉన్నాయి. ఇక అక్కడ ప్రజలు ఉండటానికి వీల్లేదా? ఏం చెప్పదలుచుకున్నాడు ఇతను? ఇప్పుడు ఇతని పాండిత్య ప్రదర్శన ఎన్నాళ్ళు ఈ రాష్ట్రం భరించాలి? నీ పాండిత్యాన్ని కర్ణాటకలో చెల్లుబాటు చేయలేవు, తెలంగాణలోనూ చెల్లుబాటు చేయలేవు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం స్వైర వ్యవహారం చేస్తావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు నచ్చిన విధంగా ఒక నగర నిర్మాణాన్ని చేసుకునే స్వేచ్ఛ, హక్కు, అధికారం వాళ్ళకి లేవని చెప్పని నువ్వు భావిస్తున్నావా? పైగా నిన్న ది వీక్ మ్యాగజైన్ మీద లోకేష్ గారిది కవర్ పేజీలో ఆయన ఫోటో వేసి ట్రైన్డ్ ఎట్ స్టాన్ఫోర్డ్ అండ్ కాగ్నిమిలన్, ట్రాన్స్ఫార్మింగ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాజ్ హౌ హిజ్ ఫాదర్ ట్రాన్స్ఫార్మ్డ్ హైదరాబాద్ అని చెప్పని ఒక కవర్ స్టోరీ రాగానే ఇక ఈయనకి ఎక్కడ లేని అసూయ, కడుపులో మంట, ఎన్నెన్నో ప్యాకెట్లు తాగినా తగ్గకపోయేటప్పటికి ఓన్లీ లోకేష్ కన్నా ఇంగ్లీష్ వచ్చింది, నాకు రాదా అని చెప్పని ఈయన పాండిత్య ప్రదర్శన చేయడానికి జాతీయ మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు చేశాడు ఈ పాండిత్య ప్రదర్శన మొత్తం. ఈ పాండిత్య ప్రదర్శన మొత్తం వినగానే వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇట్లాంటి బఫూన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు గత టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంది. రాజధాని లేదు రాజ్యాంగంలో అని చెప్పని ఈ బఫూనా చెప్తున్నది అని చెప్పని జాతీయ స్థాయిలో ఇవాళ ఈ ఇంగ్లీషు ఈ ఛానల్స్లో వచ్చిన ఈ ఫుటేజ్ విన్నవాళ్ళందరూ అనుకోరా ఎవరు ఈ క్యాండిడేటు అని చెప్పని ఇతను తెలియని వాళ్ళు కూడా గూగుల్ చేసి మరీ తెలుసుకోరా ఈ క్యాండిడేట్ ఎవరు, ఇతని నేపథ్యం ఏంటనేది. ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటి, ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఒక స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ చదువుతాడు. నిన్న జాతీయ మీడియా దగ్గర నిలబడి మాట్లాడాడు కాబట్టి స్క్రిప్ట్ ఎవడు ఈలా అప్పటికప్పుడు అది చూసి చెప్పే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విధమైన ఈ పాండిత్య ప్రదర్శన అంతా చేశాడు. 100కి 100 ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా నా స్థాయి, నా ఆలోచన, నా పరిణతి ఇదే, నాకున్న పరిజ్ఞానం ఇదే, నన్ను నాయకుడిగా భరించాలా, కొనసాగించాలా లేదనేది మీరే ఆలోచించుకోండి అని చెప్పని వాళ్ళ రాష్ట్ర ప్రజలకి ఆయనే ఒక ఓపెన్ ఆప్షన్ ఇచ్చాడు. దీన్ని బట్టి వాళ్ళ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ 5 కోట్ల మంది ప్రజలు, ఈ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టాలి అనుకుంటున్నాడు. ఇవాళ పదే సక్సెస్ఫుల్గా నిర్మాణం జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులని ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రానికి నిర్మాణం చేస్తున్న రాజధాని విషయంలో కూడా అసంబద్ధమైన అవగాహన రాజ్య ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఆల్రెడీ 50 ఎకరాలు పొలప్ చేశారు, దీనికి 1,00,000 కోట్లు తేవాలి, గాడ్ నోస్ ఎక్కడి నుంచి చేస్తారు ఈ 1,00,000 కోట్లు. చూస్తూ ఉండు నువ్వు. ఆల్రెడీ 47,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించేశారు, పనులు కేటాయింపులు చేసేశారు. నువ్వు చూస్తూనే ఉండు, అలాగే జరిగే పనులు జరిగిపోతూనే ఉంటాయి. నువ్వు కూల్చేసిన పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ఫిబ్రవరి 15వ తారీఖు నాటికి పూర్తి కాబోతుంది. నువ్వు చూస్తూ ఉండగానే భోగాపురంలో ఎలా అయితే వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అయిందో అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అవుద్ది, వెలుగొండ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అవుద్ది, చేసుకున్న 1,00,000 కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు గ్రౌండింగ్ అవుతాయి, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు చిట్టడివిగా మార్చిన అమరావతి కళకళలాడుతూ అమరావతి అజరామరంగా నిలిచే విధంగా ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దబడుతుంది. అక్కడ లక్షలాది మంది నివాసాలు ఉండబోతూ ఉంటారు. అవన్నీ చూసి తట్టుకొని భరించగలిగే ఓర్పు, అటువంటి స్థితప్రజ్ఞత నీ దగ్గర ఉంటే ఈ రాష్ట్రంలో కొనసాగు. లేదు అని అంటే నీకు ఆల్రెడీ హైదరాబాదులో, బెంగళూరులో, కలకటాలో, చెన్నైలో కూడా ప్యాలెస్లు ఉన్నాయి అన్నారు. నీకు కావాల్సిన దగ్గర ప్రవాసజీవిగా నువ్వు బతుకు. రైట్ సార్, ఫైనల్గా చంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారు కదా, ఎవరేం మాట్లాడినా అమరావతి ఏకైక రాజధాని ఏంటి అని కేంద్రం నుంచి అమిత్ షా గారి నుంచి ఏమైనా అష్యూరెన్స్ లభించిందంటారా? అందువల్ల నేను ఆ వ్యాఖ్య చేసి ఉండొచ్చు అంట. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నగరాన్ని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకుంది. ఆ ఎంపికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం రూపంలో ఆమోదించింది. అలా ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ భారతదేశ మ్యాప్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా
మార్క్ చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విధ్వంసకర వ్యవహార శైలి కనపరచడానికి ముందు వాస్తవంగా గతంలో కూడా 2015 అక్టోబర్ 22 విజయదశమి దినాన సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం మనకు తెలుసు. అలా విధ్వంసం సృష్టించిన సందర్భంగా కూడా మార్చి 3, 2022 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతి కాదు అని ఇంకొక ప్రతిపాదన చేసే అధికారం కానీ హక్కు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లేదు. మరి ఈ అంశాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు దీని మీద స్టే ఇవ్వమని అడిగాడు సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టు ఇతని వినతిని పరిగణలోకి తీసుకోవాలా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పే అమల్లో ఉంది. అసెంబ్లీ ఆమోదించింది, హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు పార్లమెంటు ద్వారా కూడా అమరావతి మాత్రమే శాశ్వత రాజధానిగా, ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల బలం అమరావతికి చట్టపరంగా, లెజిస్లేషన్ పరంగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఓడగొట్టిన నాగలి మాట్లాడుకుంటే రేపటి రోజున మళ్ళీ నేను వస్తా 2029లో అని చెప్పని చెప్పుకుంటున్నాడు. ఇతను 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసిన తర్వాత 2019 నాడంటే ఇతను ఎలా ఉంటాడో, ఇతని పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు ఆ రోజున ప్రజలకి. కానీ 2019 నుంచి 2024 దాకా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు, ఆయన వ్యవహార శైలి, వాళ్ళ నాయకుల వ్యవహార శైలి, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ఎలా వ్యవహరిస్తాయి, ఆయన పాలనా సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకి ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వాళ్ళకి అనుభవం అయిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అమరావతి 5 అక్షరాలు. ఆ 5 అక్షరాల అమరావతిని చెలగాటం ఆడే ప్రయత్నం చేసినందుకు 151లో నుంచి 5 వెళ్ళిపోయింది. అటు ఇటు ఆ 2 ఒకట్ల మిగిలి 11 వచ్చినాయి ఆయనకి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో జాతీయ మీడియా ముందు ఈ విధమైన ఊగదంపుడు పిట్టల ద్వారా స్టేట్మెంట్లు ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకొని అమరావతికి ఏదో అయిపోద్ది అని చెప్పనే ఆలోచన ఎవరికి లేదు. అదే అంశాన్ని రీట్రేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ప్రతిబంధకాలు సృష్టించగలిగాడు తప్ప, పోనీ అతను ఆకాంక్షించిన విధంగా విశాఖపట్నంలోనో కర్నూలులోనో అతని వైపు నుంచి ఏమైనా చేయగలిగాడా? చేశాడా? కాబట్టి అమరావతి మాత్రమే శాశ్వత రాజధానిగా ఉండి తీరుతుంది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక భరోసా ఇచ్చాడు, దేశానికి కూడా ఒక స్పష్టత ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.